పచ్చని చెట్లు ప్రగతికి సోపానాలు అంటారు. అందుకే ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలో చేపడుతూ ఉంటారు. పచ్చని చెట్లతో గాలిలో ఆక్సిజన్ శాతం పెరిగి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. కానీ అన్ని రకాల చెట్లు మనకు మేలు చేస్తాయని అనుకోకూడదు. పర్యావరణానికి హాని చేకూర్చే చెట్లు ఉంటాయి. అటువంటి ప్రమాదకరమైన మొక్కల్లో కోనోకార్పస్ ఒకటి. మాంగ్రోవ్ మొక్కలుగా పిలిచే వీటిని అవగాహన లేక రోడ్ల పక్కన డివైడర్ల మధ్యలో విరివిగా నాటుతున్నారు. పచ్చదనం, అందం కోసం పెంచే వీటి వల్ల నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పార్కుల్లో రోడ్ల పక్కన నాటిన మొక్కలు తొలగించాలి. కోనోకార్పస్ చెట్ల వేర్లు బలంగా బురద నీళ్లలో లోతుకు చొచ్చుకొని వెళ్తాయి. దీనివల్ల సముద్ర కెరటాల నుంచి నీటి ప్రవాహాన్ని అడ్డుకుని తీరానికి రక్షణగా నిలుస్తుంటాయి. వేగంగా పెరిగే గుణం ఉండటంతో ఈ మొక్కలను జిల్లాలో చాలా చోట్ల నాటారు. వీటి కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలు అటవీ ప్రాంతాల్లో పెరిగితే గడ్డి జాతి, ఇతర కలుపు మొక్కలు పెరగడం కష్టమవుతుందని, తద్వారా వన్యప్రాణులకు ఆహారం దొరకదని చెబుతున్నారు. వన్యప్రాణుల సంఖ్య తగ్గితే మాంసాహార జంతువులకు కూడా ఆహారం దొరక్క మనుగడ కష్టమవుతుందని అంటున్నారు. కోనోకార్పస్ చెట్ల వల్ల ఇతర చెట్లు వేగంగా పెరగకపోవడంతో పక్షులకు గూళ్లు ఏర్పాటు చేసుకోవడం కూడా కష్టతరంగా మారుతుందని చెప్తున్నారు. దీంతో సరైన ఆవాసం లేక పక్షి జాతుల పునరుత్పత్తి జరగదని, అవి అంతరించిపోయే ప్రమాదముందని తెలియజేస్తున్నారు. మొక్కలు సాధారణంగా ఆక్సిజన్ను విడుదల చేస్తాయి, కానీ ఇవి ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయని చెప్తున్నారు. Saca, 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 saca,